అండ్ మీరు మళ్ళీ 3 సార్లు దాటేశారు సార్. మీ జిల్లాలో రాజకీయ సమీకరణాల్లో చాలా ఒక క్లిష్టమైన పరిస్థితి. ఒక పక్క సరే ఒక కోవ నుంచి చూస్తే అక్కడ ఎర్రబిల్ల గారు ఉన్నారు, ఇంకో కోవ నుంచి డీకే అరుణ గారు మీకు రాజకీయ ప్రత్యర్థి. మీ ఇద్దరి మధ్య ఎప్పుడూ నిత్యం మాటల వార్ నడుస్తూ ఉంటుందని చెప్పి. అఫ్కోర్స్ ఇప్పుడు మీరు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, ఒక సందర్భంలో ఇద్దరు కూడా రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు సంబంధించిన అంశాలపైన ఎవరైనా వాస్తవాలను వక్రీకరించి మాట్లాడినప్పుడు ప్రజలకు వాస్తవాలు తెలియజేయబట్టి దానిపై వివరణ ఇస్తాం. ఉదాహరణకు ప్రాజెక్టులకు సంబంధించి మేము చేసిన ప్రాజెక్టులే అవును వీడియోజు కొబ్బరికాయలు కొడుతున్న మాట్లాడింది, అది ప్రెస్లో వచ్చింది. మొన్న కూడా అన్నారు ఆవిడ. అన్నప్పుడు మరి స్పందించాలి కదా. ఒకటి మరి పూర్తి అయినట్టయితే పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయండి, పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయండి చెప్పింది మీరే కదా. మరి పూర్తి అయినట్టయితే మరి మీరు ఎందుకు మాట్లాడి పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయండి, 1000 కోట్లు ఇవ్వండి, 1000 కోట్లు ఇస్తే పూర్తి అయ్యాను కింద అంటే పూర్తి కాలేదన్నట్టు కదా. అంటే పూర్తి కాకుండానే మీరు కొబ్బరికాయలు కొట్టినట్టు కదా. ఇలా పూర్తి చేసే ప్రయత్నం చేసి మొన్నటి దాకా ఏం మాట్లాడారు, 1000 కోట్లు ఇస్తే పూర్తి అయితే అన్నారు. అవి కట్టట్లేదు, అవి చేయట్లేదు, పాలమూరు పెట్టినారు. అది ఇది రెండు చేస్తున్నాం కదా. మరి ఆ 1000 కోట్లు ఇవ్వండి ఎక్కువ. అక్కడ డబ్బులు ఒకటే కాదు, ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూలో గత ప్రభుత్వాలు ల్యాండ్ అక్వైర్ చేయని కారణంగా పెండింగ్లు చాలా ఉండినాయి. రైతులు మేము 60,000 70,000 ఇవ్వమని చెప్పని అటువంటికి చాలా, దాని కారణం కూడా చాలా మటుకు పనులు కొంచెం జరగలే. ఇప్పుడు ఈ 1, 2, 3 జీవో ప్రకారం 3 లక్షలు 4 లక్షలు ఇచ్చి రైతులను ఒప్పించి చేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టి అలా కంప్లీట్ చేసినాం. ఇప్పటికే మనం 1,50,000 2 లక్షల దాకా ఇచ్చినాం. ఈ 2-3 రోజుల్లో ఇంకో 1,50,000 ఇస్తాము. ఇప్పటికే పంపింగ్ స్టార్ట్ చేసినాం. అంటే విధానపరమైన అభిప్రాయ భేదాలు తప్ప వ్యక్తిగతం ఏం లేదంటారు. వ్యక్తిగత ఏమో కానీ మామూలుగా వ్యక్తిగతంగా అనిపిస్తుంది బీవీ అంటే ఈ టీవీ ఛానల్స్ లో వేస్తారే మాట తూట అని చెప్పి, మీ బయట మళ్ళీ ఆవిడ బయట, అవి మీరు క్రియేట్ చేస్తారు, అవి మీరు క్రియేట్ చేస్తారు. అంత వైరం లేదా? ఎందుకంటే అంశం ఉండాల్సిన అవసరం ఉంది. ఇష్యూ ఏముంది, ముందే చెప్పిన మంత్రి పదవి రాజీనామా చేసినప్పుడు, పాదయాత్ర చేసినప్పుడు సమస్య, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు మేము చేయడం వల్ల మా పని ఒత్తిడి వస్తున్నటువంటి దాంతో వాళ్ళు రియాక్ట్ ఉండొచ్చు. నేను ఎక్కడ కాంప్రమైజ్ కాలే. ఆ రోజున కూడా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండి, పోలీస్ వ్యవస్థ ఉండి నన్ను ఆపి జైల్లో పెట్టినా మళ్ళీ నేను కంటిన్యూ చేసిన. నేను ఎక్కడ కాంప్రమైజ్ కాలే. నేను పోనీయను నడవనేనన్నా నడి బజార్లో గద్వాల్లో 10,000 మందితో పబ్లిక్ మీటింగ్ పెట్టి పోవడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యంలో మన హక్కు. ఎక్కడ ఇష్యూ పైన, ప్రిన్సిపల్ పైన నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాను. ప్రజలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి వీళ్ళు మాట్లాడేది మేము పూర్తి చేసినామంటే వాళ్ళు మరి పూర్తి చేసిన పరిస్థితి వచ్చేది కాదు. ఈ పాలమూరు ఇంకోటి కూడా అండి, అంటే మాట్లాడితే కూడా ఏంటంటే క్రెడిబిలిటీ ఉండాలి, మాట మనుషులకు కాదని కింద. ఆ మాట్లాడిన మాటకు కూడా ఒక ఆధారం అనేది ఉండాలి. పాలమూరు ప్రాజెక్టు మేము శాంక్షన్ చేసినామని మాట్లాడింది. ఏం శాంక్షన్ చేసిండ్రు? 35,000 కోట్ల ప్రాజెక్టుకు 7 కోట్ల రూపాయలు ఎన్నికల ముందున సర్వే చేయడానికి శాంక్షన్ చేసి, సర్వే చేయడానికి డబ్బులు ఇవ్వలే, డబ్బులు ఖర్చు పెట్టలే, కాగితం పైన సర్వే చేయడానికి ఇచ్చింది 7 కోట్లు. మేము చేసిన మాట్లాడుతాం అంటే దానికి అర్థం ఉందా? ఇలా 35,000 కోట్లు ఖర్చు పెట్టి ఇదే యంత్రాలతో మేము పనిచేస్తూ ఉన్నాం. ఏ విషయం తీసుకున్నా కూడా ఇలా జిల్లాల పునర్విభజన గురించి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. నేను ప్రజాస్వామ్యంలో ఎవరిని కూడా తప్పు పట్టను. హక్కుల సాధన కొరకు ఎవరిని ప్రయత్నం చేయవచ్చు, చేయవచ్చు. నేనేమంటున్నానంటే ఇది కూడా డెఫినెట్గా వాళ్ళు చేసేటువంటి ప్రస్తుతం చేస్తున్నటువంటి రేపు ఎల్లుండి నిరాదీక్ష అంటున్నారు. దీనికి వ్యాలిడిటీ అంటే క్రెడిబిలిటీ లేదు. ఎందుకు లేదంటే ఎప్పుడైతే ఇంకోటి ఏమన్నారు అడిగాను మాట్లాడుతూ, జిల్లా ఇట్లా ఇవ్వండి, ఇట్లా నా రాజీనామా తీసుకోండి అని మాట్లాడింది. అంటే మరి అదే మీరు మాట్లాడిన కోణంలో ఆనాడు కేసీఆర్ కానీ, ఆనాటి మంత్రులు కానీ, టీఆర్ఎస్ మంత్రులు కానీ సోనియా గారి దగ్గరికి పోయి మీ తెలంగాణ ఇట్లా ఇవ్వండి, మా రాజీనామా ఇట్లా తీసుకోండి అంటే తెలంగాణ వచ్చేదా? మరి చనిపోయిన విద్యార్థులు మీ తెలంగాణ ఇట్లా ఇవ్వండి, మా ప్రాణం ఇట్లా ఇస్తామని చెప్పనుంటే తెలంగాణ వచ్చేదా? అంటే ఎప్పుడైతే రాజీనామాలు చేయాల్సినటువంటి తప్పనిసరి ఉన్న పరిస్థితులు, తెలంగాణ అన్నిటికంటే పెద్ద అంశం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కదా. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న సందర్భంలోనే
మీరు ఆనాడు రాజీనామాలు చేస్తాను మాటలు మాత్రం మాట్లాడి చేయని మీరు ఈ రోజున అంటే ఎందుకు చేయని ఎందుకు మీరు ఆ రోజు చేయాలంటే ఆ రోజున కూడా మీకు పదవులు, మంత్రి పదవులు, అధికారం అనేటువంటి దృక్పథంతో మీరు పోయారు. ప్రజలు రాష్ట్రం వచ్చినా సరే రాకుండా అనే కోణంలో మీరు పోయారు అన్న మీరు ఈరోజు ఒక జిల్లా కోసం చేస్తారంటే నమ్ముతారా జనం? ఈరోజు జిల్లా కొరకు రాజీనామా చేస్తామంటే ఎందుకొరక చెప్పని ఇవాళ ఈ ఉద్యమం చేస్తూ ఉన్నారు మీరు అంటే రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలు అడగటాన్ని నేను తప్పుపట్టను. గద్వాల జిల్లా అడగవచ్చు, నా కొల్లాపూర్ జిల్లా అడగవచ్చు, ఇంకోటి అడగవచ్చు, దాన్ని తప్పుపట్టను, నేను ప్రజలను తప్పుపట్టను. కానీ క్రెడిబిలిటీ లేనటువంటి, ఎందుకంటే ఆ చరిత్ర చెప్తా ఉంది అంటే మీ మాటలకంటూ వాల్యూ ఉండదు. ఎందుకు చేస్తూ ఉందంటే అది వస్తుందో సస్తుందో కానీ దీని పేరు మీద వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన తప్ప మరొకటి కాదు.